నమస్తే సార్. నమస్తే. సార్ మీరైతే కనుక జాతక పరిశీలన గురించి అయితే చాలా విషయాలు క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఈ వీడియోలో సార్ మనం మాట్లాడకపోయేది చాలా మందికి అవసరమైన విషయం. ఎందుకు అంటే అప్పులు లేని మనుషులు అంటూ ఉండట్లేదు సార్. అప్పులు అనేది కామన్ థింగ్ అయిపోయింది. అది జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఈఎంఐస్ అవనియండి, లేకపోతే క్రెడిట్ కార్డ్ రూపాన ఏదో ఒక రూపాన అయితే ఖచ్చితంగా అప్పులు ఉంటూనే ఉంటున్నాయి. అసలు ఈ అప్పులు ఎందుకు అవుతాయి? ఎందుకంటే కొంతమంది తీర్చేద్దాం అనుకుంటారు, తీర్చంగానే మళ్ళీ ఏదో ఒక అవసరం వచ్చి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ అప్పులు అసలు దేనికి అవుతాయి? ఇవి జాతకం వలన? ఎందుకంటే టైం బాగాలేదనుకోండి, మనకు ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం ఉంటున్న ఇల్లు వాస్తు బాగాలేదా, లేకపోతే నా జాతకం బాగాలేదా, లేకపోతే పెళ్ళవంగానే నాకు ఇలా అయింది అది బాగాలేదా, ఇట్లా ఎన్నో అనుమానాలు ఉంటాయి. అసలు దీనికి ఏమేం కారణాలు చూసుకోవాలంటారు? అలానే ఇవి తీరటానికి ఏమైనా రెమెడీ ఉంటుందా? ఈ విషయాలు చెప్పండి సార్. అంటే బేసిక్గా అయితే జనరల్గా నీకు బయట చెప్పేది ఏంటిదంటే అప్పులు ఎందుకైతే అంటే కుజుడు బాగాలేకపోవటం వల్ల అప్పులు అవుతాయని చెప్తారు. బేసిక్ పాయింట్ జనరల్గా ఎనీ ఆస్ట్రాలజర్, ఎవరైనా పురోహితులు కానీ పండితులు కానీ చెప్పేది ఇదే, కుజుడు వల్ల అప్పులు జరుగుతాయని. ప్రీవియస్గా కూడా నేను చెప్పే ఒక దాంట్లో, కానీ ఇక్కడ ఇంకా నేను చెప్పొద్దు అనుకుంటే కొన్ని సీక్రెట్స్ కానీ చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. ఎందుకంటే పాపం వాళ్ళకి అర్థం కాదు. ఫస్ట్ అప్పులు జరుగుతున్నాయి అంటే కేతు ఎట్లున్నాడో చూసుకో. కేతు ఎట్లున్నాడు అంటే ఇప్పుడు నువ్వు అసలు నీకు బుద్ధి ఎందుకు వచ్చింది అప్పు చేయాలి? ఇప్పుడు నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు శారీ తీసుకుంటే సరిపోతుంది కదా. నాకు 5000 శారీ కావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ బుద్ధి ఎడికెళ్ళి వచ్చింది? అది రప్పించింది ఎవరు? ఏదో పూర్వజన్మ కర్మ. అంటే ఆ పూర్వజన్మ కర్మని తెలిపేది ఎవరు? కేతు. నా గురువు కాదు, నా శుక్రుడు కాదు, నా శని కాదు. నీ పూర్వజన్మ, ఈ జన్మలో అసలు నువ్వు ఎందుకు పుట్టినావు, ఏం తింటావు, ఏం కట్టుకుంటావు, ఎట్లా ఉంటావు, ఏ ఇంట్లో ఉంటావు, ఇవన్నీ తెలిసేది ఎవరి నుంచి అంటే కేతు నుంచి. కొందరు పక్కన వాళ్ళ మాటలు త్వరగా నమ్మేస్తారు కదా సార్. అంటే వాళ్ళు ఏది చెప్తే వీళ్ళ సెల్ఫ్ కన్నా ఆ ఎవరైనా చెప్పారంటే త్వరగా నమ్మేస్తూ ఉంటారు. అది దానికి సార్, దానికి కూడా చెప్తాను రీజన్. అయితే ఫస్ట్ అయితే ఇలాంటి ఖర్చులు ఎందుకు చేయాలి అన్న బుద్ధి పుడుతుంది అనేది కేతుని చూసి డిసైడ్ చేస్తాను నేనైతే. ఎందుకంటే అది 100% మ్యాచ్ అవుతుంది నాకు. నేను ఎంతోమందికి చెప్పాను, ఇగో ఇట్లా నువ్వు బిహేవియర్ మార్చుకోకపోతే ఈ అప్పులు తీరా. కాబట్టి వాళ్ళకి ఆ బిహేవియర్ ప్యాటర్న్ చెప్పి రెమెడీస్ చెప్పేసి వాళ్ళని ఒక లైన్కి తీసుకొచ్చా కొన్ని 100 కుటుంబాలు. అందుకనే నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకటే అంట, అందరు ఏదో చిలక జ్యోతిష్యం చెప్పేటోని కాదు నేను. నా సబ్జెక్ట్ చాలా డీప్ ఉంటుంది, నేను చూసినప్పుడు కూడా అలాగే చూస్తా. కాబట్టి నువ్వు ఒకటే నమ్మకంతో చెప్పిన రెమెడీస్ చెయ్యి, ఆ రత్నం పెట్టుకో, నీకు ఎందుకు బయటపడ నేను చూస్తాను. అది కాకుండా నేను నమ్మను, నేను చెయ్యనంటే నీకు దండం నాయన, నీ ఫీజు నాకు అవసరం లేదు, పో. నీ ఫీజు కోసం నేను కూర్చోలేడా. ఒక మనిషిని నమ్మి నా జీవితం మారుస్తాడు అని నమ్మకంతో వస్తే నేను మార్గం చూపిస్తాను. అంతే తప్ప టైంపాస్కో నాకు ఎట్లా ఉంది చెప్పు అట్లా టైంపాస్ చేయడానికి రాకండి. మంచి సీరియస్ ఉన్నాం, నా లైఫ్లో నేను డెవలప్ కావాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, నా భార్యకి ఇంత బంగారం కొనిపించాలి, నా పిల్లలకు మంచిగా చదువు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, మంచి ఫారెన్ పంపించాలి, రా మరి నీకు ఆ యోగం ఉందో లేదో నేను చెప్తా. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, నా పిల్లోడు నా మాట ఇంటలేడు సార్. అసలు నీ ప్రాప్తి ఉందో లేదో అమ్మా. ఇప్పుడు నా కొడుకుని పెంచినా నేను ఇన్ని రోజులు పెళ్లి కాగానే నన్ను వదిలేసి భార్యతో వెళ్ళి అలా ఉంటున్నాను అంటారు. ఏమో నీ జాతకంలో నీకు ప్రాప్తి లేదు, సంతానం చూసే యోగం లేదు. సో దాన్ని యాక్సెప్ట్ చేయి, సైలెంట్గా ఉండు, వదిలే. లేదు ఆడొచ్చేసేయాలి అంటే లేదు, నీకు ఒకవేళ అవకాశం ఉంటే నేను చెప్తా రెమెడీ, లేదన్నప్పుడు వదిలేయాలి. అందుకని ఈ అప్పులలో కూడా ఫస్ట్ కేతు ఎట్లున్నాడో చూడు, నెక్స్ట్ 4th లార్డ్ ఎట్లున్నాడు. కేతు చూపిస్తాడు అసలు ఈ పోయిన జన్మని ఎట్లా బతికిండు, ఏం చేసిండు, తిన్నాడా లేదా, బట్ట కట్టిండా లేదా. కొంతమందికి నువ్వు జన్మ కూడా తెలుస్తుందా సార్? ఇప్పుడు జాతకం బట్టి, ఇప్పుడు జాతకం బట్టి పోయిన జన్మలో వీడు ఏంది కర్మ, అసలు ఎందుకు పుట్టిండు అనేది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కొంతమంది ఉంటారు గోల్డ్ అంటే ఎరాలు, గోల్డ్ ఉండదు కూడా వాళ్ళ మీద, వాళ్ళ ఒంటి మీద ఎప్పుడు గోల్డ్ వేసినా ఉండదు. అదే రోల్డ్ గోల్డ్ వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎక్కువ రోజులు. వాళ్ళ జాతకాలు నేను చూసినా, కొంతమంది కరోడ్పతిలు అయినా సరే కానీ బంగారం వేస్తే ఉండదు, అదే రోల్డ్ గోల్డ్ వేస్తే ఉంటుంది. అది కొన్ని జాతకాలలో ఉంటాయి అట్లా. అందుకనే ఇప్పుడు వీళ్ళు అప్పులు జరుగుతున్నాయంటే సెకండ్ 4th హౌస్ లార్డ్ ఎట్లున్నా చూడు. 4th లార్డ్కి దీనికి సంబంధం ఏంటి అంటే నీ నీ బుర్ర సరిగ్గా ఉంటేనే కదా నువ్వు ఖర్చులు లిమిట్లు పెట్టుకునేది. ఇప్పుడు నాదేంటిది, ఇప్పుడు అమిత్ రాజు ఉన్నాడు, ఇప్పుడు అమిత్ రాజు మిస్సెస్ ఎట్లుండాలి,
నేను ₹1,00,000 సంపాదించిన నెలకి 1,00,000 సంపాదించిన అంటే ఆ ₹1,00,000 30,000 ఇంటి ఈఎంఐ, 20,000 కారు ఈఎంఐ, పిల్లలకి ఇది ఈ క్యాల్కులేషన్ ఉండాలి. అవును. అది మైండ్ కరెక్ట్ ఉంటేనే అవుతుంది. లేదు ₹1,00,000 వచ్చినాయి, లక్ష అవ్వ చేసేస్తే నేను 80,000 పెట్టి నేను బంగారం తెచ్చుకుంటా, 20,000కి ఇంకో 10,000 నువ్వు చేసి ఈఎంఐ అయ్యి అట్లయితే అవును చేయగలుగుతావు నువ్వు సంసారం? లేదు చేయలేదు. సో అందుకని ఫస్ట్ 4,000 చూసుకోవాలి మనం. ఓకే. ఆ 4,000 లాట్ బాగుంటే నువ్వు అప్పుల జోలికి వెళ్ళు. చాలయ్యా నాకు ఇలా ₹10 ఉన్నాయి దాంట్లో కదా చాలు, ₹10 మీకు కారం పొడి వేసుకుని తిన్నా ఎవరు అడిగేటోళ్ళు లేదు. అంతే. ఏమి నా దగ్గర ₹10 ఉన్నాయి కదా ఇంకో ₹90 అప్పు చేసి బిర్యానీ తెచ్చుకొని తినే అవసరం నాకు లేదు. ఆ మైండ్ సెట్ ఉండాలి ఆడపిల్లకి కానీ మగ పిల్ల కానీ. ఆ 4 ఇల్లు అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. అప్పుడు వాడు అప్పుల జోలికి వెళ్ళాడు. సరే అయిపోయింది సార్, ఆల్రెడీ చేసేసారు. ఇప్పుడు చేసేసి నాకు ఏం చేయాలి? ఇప్పుడు మన వీడియో చూసారు, అయ్యో మీరు చెప్పినట్టు నేను లేను సార్, ఇన్నాళ్ళు అప్పులు అయిపోయాయి, ఇప్పుడు నేనేం చేయాలంటారు? ఏం చేయాలి? అదే నేను ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఎమ్మటే ఇప్పుడు మన వీడియో చూసేసి గురుగారు చెప్పేస్తే నేను అప్పులు తీరిపోతాయి అంటే కాదు. ఫస్ట్ నువ్వు చేసిన అప్పు ఏంది, నీ ఇన్కమ్ సోర్స్ ఏంది. అవును. ఇప్పుడు నీ జీతం నెలకి ₹1,00,000 అయితే ఆడ 10 లక్షలు అప్పు ఉంటే ఎడికెళ్ళి తీరుతుంది? నేనేం రెమెడీ చెప్తాను నీకు? అవును. నీకు ఆడ 10 లక్షలు అప్పు తీర్పాలి అంటే ₹1,00,000 శాలరీ వస్తుంది. అందులో నీకు ఈఎంఐలు, ఇంటి మెయింటెనెన్స్, రెంట్ ఒక 70,000 పోయింది. 30,000 పిల్లలకు చూడాలి. మరి ఈడ అప్పు ఎడికెళ్ళి కడతావు? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచాలి. సో నువ్వు అదే ఏదని చెప్పు నాకు, అదే సార్ నేను ఇట్లా ఉంది దీంట్లో ప్లాన్ ఉంది అని చెప్పాలా. ఇప్పుడు వాడి జాతకంలో ఎగ్జాంపుల్ అనుకో, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, సార్ నేను ఇప్పుడైతే ఏం చేయలేను, నాది ఫిక్స్ ఇది గవర్నమెంట్ అన్నప్పుడు సైడ్కి వాడికి చంద్రుడు శుక్రుడు బాగుంటే ఓ టీ పాయింట్ పెట్టు, లేదంటే ఒక చికెన్ సెంటర్ పెట్టు, లేదంటే ఒక కర్రీ పాయింట్ పెట్టు, వేరే పిల్లోని పెట్టు, అంతే పెట్టి నువ్వు సైడ్ బిజినెస్ చేసుకో, ఆ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది తీసుకొచ్చి ఇక్కడ కట్టు. అది కాకుండా నేను ఇదే జీతంలో ఉంటా నా తీరాలంటే ఏడికెళ్ళి తీరుతుంది? ఏమన్నా రాత్రి కనకవర్షం కురుస్తుందా? కురవదు కదా. అందుకనే ఫస్ట్ వాళ్ళ జాతకం చూసిన తర్వాత నేను చెప్తా నీకు అప్పు తీరేటట్టు ఉందా. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎందుకు చేసిరో తెలియదు అసలు, అప్పు తీర్పే సోర్సే లేదు, తీర్పే డబ్బు వచ్చే సోర్సే లేదు, కానీ ఎందుకు చేసిరో తెలియదు అప్పు. ఒక్కొక్కళ్ళ దగ్గర చూస్తే 25-30 లక్షలు. ఏం చేసినావమ్మా అంటే తెలియదు సార్, అట్లా అయిపోయినాయి, ఇక్కడ తెచ్చి అక్కడ కట్టినా, అక్కడ తెచ్చి ఇక్కడ కట్టినా. అంటే టైం బట్టి కూడా ఉంటుందా సార్? ఏదైనా పర్టికులర్ టైంలో అలాగా ఎగ్జాంపుల్ అనుకో, ఫాస్ట్ డెసిషన్ తీసేసుకుంటారు. కుంభలగ్నం అయింది, కుంభలగ్నానికి షష్టమాధిపతి చంద్రుడు, మళ్ళీ అష్టమాధిపతి లగ్నానికి అష్టమాధిపతి బుధుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంత దశాంతర దశలు వచ్చినాయి అంటే ఆటోమేటిక్ నువ్వు అప్పులు చేస్తావు. అంటే తెలియకుండా అప్పులు చేస్తావు, లేదంటే హాస్పిటలైజేషన్ ఇంట్లో ఎవరో ఒకళ్ళు హాస్పిటల్ ఏదో ఒక రూపాన నీకు అప్పు చేపిస్తావు. మళ్ళీ కొంతమందికి నువ్వు చూడు, ఇప్పుడు 6th లార్డ్ మంచి ఎగ్జాల్టెడ్లో ఉన్నాడు, అప్పుడు ఏమవుతుంది అప్పులు చేయవు మంచిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో 6th లార్డ్ 8th వెళ్ళటం అంటే దుస్థానాధిపతి దుస్థానాలలో ఉండడం వల్ల పాజిటివ్ రిజల్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు 6th లార్డ్ 8th వెళ్ళటం, 6th లార్డ్ 12th వెళ్ళటం మంచిది. 8th లార్డ్ 12th వెళ్ళిండు అనుకో వాళ్ళు మంచిగా అబ్రాడ్లో సెట్ అవుతారు. చాలా మంది అడుగుతారు నేను అబ్రాడ్లో సంపాదించి నేను ఇల్లు కట్టుకుంటున్నా సార్ అంటే, ఫస్ట్ వాడు 8th లార్డ్ ఎక్కడ ఉన్నాడు చూసుకొని ఆ 8th లార్డ్ 12th కానీ వెళ్తే మంచిది. అదే 8th లార్డ్ 11th వెళ్తే తాలకాయ నీ పిల్లలతో మామూలు టార్చర్ ఉండదు, నీకు సుఖాలు చూపిస్తారు. అంటే సార్ ఎలాంటి వాళ్ళు వస్తారు కూడా తెలుస్తుందా? తెలుస్తుంది. డామినేటింగ్ వైఫ్ వస్తుందా, కేరింగ్ వైఫ్ వస్తుందా అని డిపెండ్. నీ 7th లార్డ్ అని కాదు. అంటే ఇప్పుడు ఓకే మీరు అన్నట్లు డామినేటింగ్ కానీ లేదా ఇలా గయ్యాలి వైఫ్ వస్తుంది, మరి ముందే తెలిస్తే మరి చేసుకోరు కదా. మరి చెప్పాలి కదా, చెప్పేటోడు ఎవడు చెప్తుండే ఇప్పుడు? చెప్పారు కదా, తెలియదు మరి వాళ్ళకి తెలుసో తెలియదు, నాకు తెలియదు. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రీవియస్లో ఒక వీడియో చేసినాం, నువ్వు జాతకం చూసి ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ నువ్వే అనుకోమా, నువ్వు వద్దులే నీకు 2 పిల్లలు కాబట్టి ఎవరో ఒక XYZ పర్సన్ ఉన్నారు, ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు పిల్లల్ని పెంచింది, పువ్వు లెక్క పెంచుకుంది, పెళ్లి చేసింది. ఇక ఫోన్ చేసి నీ బిడ్డ ఒక 3 months 4 months తర్వాత ఆమె వాళ్ళ పాప ఆమెకు ఫోన్ చేసి మమ్మీ ఇట్లా పొద్దుగాలు లేస్తే ఇట్లా నన్ను రుబ్బుతురే, పొద్దుగాలు లేస్తే ఆమె ఆడపడుచు ఏం పని చేస్తలేదు, నన్నే 5 గంటలు లేపుతురు, ఇల్లు గడిపిస్తురు, పూజలు చేయంటారు, ఆ గుడికి పో ఈ గుడికి పో,
నా ఆడపడుచు మాట వింటుండు, నన్ను తిడుతుండు, లాస్ట్కి చెయ్యెత్తి దాకా వచ్చిందమ్మా, ఏందమ్మా ఇదని చెప్పి ఏడుస్తుంది. మరి నువ్వు జాతకం చూసినప్పుడు ఏం చేసినావు అవి? అదేగా ఇలాంటి వాళ్ళు వస్తారు అని. మరి ఇప్పుడు ఈ 4 రోజులు నీకు కాంబినేషన్ చెప్పినా నీకు ఆల్రెడీ ఎట్లాంటి స్థితి ఏర్పడితే నువ్వు అత్తగారి ఇంట్లో ఇబ్బంది పడాలి మన వీడియోలో నేను క్లియర్గా చెప్పా. అదే ఈ రాసులు నక్షత్రాలలో చెప్పలేం మనం. గ్రహస్థితిని పట్టే వాళ్ళు అట్లా అత్తగారింట్లో ఇబ్బంది పడతారా అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు పెళ్ళి అయిందా ఎగ్జాంపుల్ అనుకో, శని మహాదశ స్టార్ట్ అయింది, శని మేషరాశిలో ఉన్నాడు, దశమాధిపతి మేషలగ్నం అయింది, దశమాధిపతి లగ్నంలో వచ్చి కూర్చుండు. నువ్వు శని అంతర్దశ ఉన్నప్పుడు, శని మహాదశలో శని అంతర్దశ ఉన్నప్పుడు నువ్వు ఎవరిదైనా నీ బిడ్డేదో కొడుకుతో పెళ్లి చేసినావు, వాళ్ళ ఇంటికి పోయింది పిల్ల అనుకో, పిల్ల పోగానే ఆటోమేటిక్ మోకాళ్ళు కడుపు నొప్పి, మోకాళ్ళు స్టార్ట్, లోయర్ అబ్డమన్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఇన్ఫెక్షన్ స్టార్ట్. అప్పుడు నువ్వేమనుకుంటావు, ఇన్ని రోజులు బాగానే ఉంది, పెళ్ళి అయినాక ఇట్లా అయింది కరెక్టే, మరి ఇక్కడ ఏం చేసినావు రెమెడీ? లగ్నంలో ఉన్నాడు కదా శని, మరి ఏం పరిహారం చేసినావు? చేయరు ఇల్లు పోయి ఆ పిల్ల ఆడ ఇబ్బంది పడతా ఉండాలి, నాకు కన్సీవ్ కాదు, నా మొగనికి సుఖం ఇయ్యదు, ఇంకేమైతే డైవర్స్ కాకపోతే హాస్పిటల్ పోవాలి, చూపించుకోవాలి, వస్తుంది. ఇక మ్యారేజ్ అయినాక మొగోనికి ఏముంటుంది, ఇక నీకు అక్కడే ఇబ్బంది ఉంటే వాడేంటి, దీని అమ్మ ఎందుకు చేసుకున్న పెళ్ళి అని చెప్పి అది ఇక ఆడు బయటకన్నా పోతాడు, వదిలేస్తాడు. సో అట్లా ప్రతిది కూడా అప్పు అనే కాదు, పెళ్ళిది చూసుకో, ఏదైనా కూడా జాతకంలో ప్రతిదీ తెలుసుకోవచ్చు. సరే, అయితే ఇప్పుడు రెమెడీ అనేది పర్సనల్ ఉంటుందా, లేకపోతే అసలు అప్పులు ఎక్కువ అవుతున్నాయి, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు ఏమైనా చేసుకోవచ్చు? కొన్ని చెప్తాను నేను, కానీ దానికన్నా ఇంపాక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు ఒకటి నీకు ఒకటి సీక్రెట్ రెమెడీ ఒకటి చెప్తా, ఇప్పటిదాకా చెప్పలే ఎవరు, కానీ అంటే నా క్లయింట్స్కి ఎంతో మంది చెప్పా, వాళ్ళందరూ అది విత్ ఇన్ ఇట్లా షాక్ అయిపోతారు. వాళ్ళు అమ్మని అమ్మ ఇదే సార్ ఇంత చిన్న రెమెడీ అంటారు. అప్పులకి మళ్ళీ ఇంకోటి కూడా నీకు మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి పేరు. నా ఆఫీస్కి వచ్చి చూస్తారు, నాది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు క్లయింట్స్. నా ఆఫీస్కి వచ్చినప్పుడు చూస్తాడు, సార్ చెప్పింది చేసిన సార్ చేసే మనకు చెప్తాడు, అలా కాన్ఫిడెన్స్ వస్తుంది చూస్తే, అన్ని చూసుకుంటారు. ఆ పెయింటింగ్ చెప్పింది కదా నేను పెట్టుకుంటా లేదా పెట్టి కొన్ని పెట్టే నాకు అవసరం లేదు. ఒక రెమెడీ ఇప్పుడు నీకు ఫస్ట్ ఏంటంటే అప్పుల బాధ తీరాలి అంటే శనివారం కొబ్బరికాయ ఒకటి తీసుకో, పీస్ దీని కొబ్బరికాయ తీసుకో, బ్లాక్ కవర్లో పెట్టు, తలపై నుంచి యాంటీ క్లాక్ వైజ్ ఒక 7 times తిప్పు, తీసుకుపోయి 8-9 టెంపుల్లో డస్ట్బిన్లో పడే, పోయి దర్శనం టెంపుల్ డస్ట్బిన్లో పడేసి కోరుకో, వెళ్ళి లోపల దండం పెట్టుకో, తండ్రి నాకు ఈ అప్పులు తీరాలి, నాకు ఏదైనా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ అనేది చూపితండి అని చెప్పి మంచిగా కోరుకొని దండం పెట్టుకొని నీ పని నువ్వు చేసుకో. నెలకు ఒక్కసారి దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి సార్? శనివారం సార్, ఎన్ని శనివారాలు? అదే అంటున్నాను అంటే అలా జనరల్ గా డౌట్ జనరల్ నేను అనేది అదే, నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయ్యి మన అప్పు తీరేదాకా నెల చేస్తుంది. నెలకు ఒకసారి సార్, ప్రతి శనివారం కాదు, నెలకి ఒక్క శనివారం, పౌర్ణమి తర్వాత మొదటి శనివారం కానీ అమావాస్య తర్వాత మొదటి శనివారం అయినా ఒక్కసారి చేస్తే చాలు. సెకండ్ వచ్చేసి ఎవరికైనా సరే కానీ గ్రామ దేవతలకి గాజులు ఇవ్వటం స్టార్ట్ చేయి. అమ్మ కొంచెం నెలకు ఒకసారి మంగళవారం రోజు అమ్మ గాజులే, తల్లి అమ్మ తెలుసో తెలియకో తప్పు జరిగింది తల్లి, మంచి నాకు కొంచెం ప్రశాంతత సరే ఏదో ఒకటి నేను స్టార్ట్ చేస్తున్నా దాంట్లో సక్సెస్ దండం పెట్టుకొని గాజులు ఇవ్వటం మొదలుపెట్టు. అలాగే బాబాకి ఏంటంటే ప్రతి గురువారం ఒక 9 నాణాలు సమర్పించు బాబాకి, శనగలు బెల్లం నైవేద్యం పెట్టు బాబాకి, పెట్టేసి మంచి కోరుకో, తండ్రి నా భాగ్యాన్ని మార్చు, నా బుద్ధిని మార్చు, మళ్ళీ అప్పుల జోలికి రావద్దు, ఇది ఈ మూడు రెమెడీస్ అప్పులకి. ఇప్పుడు నీకు కానీ ఎవరికి కానీ మంచి కావాలి. ఒకటి తేనె బాటిల్ తీసుకో, నీకు పూజా సామాగ్రిలో భోజపత్రం అని దొరుకుతుంది, భోజపత్రం తీసుకో, 9 తెల్ల గురి గింజలు, 9 ఎరుపు గురి గింజలు తీసుకో. గురుగింజలు ఆన్లైన్ అయినా దొరుకుతాయి, ఎర్ర నార్మల్ దొరుకుతాయి, తెల్లే దొరకటం కష్టం, ట్రై చేయి. ఆన్లైన్ అని దొరుకుతాయి. 9 తీసుకో, భోజపత్రం తీసుకో, రెడ్ కలర్ పెన్ తోటి నీ పేరు రాయి మంచిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉంటుంది, నా టేబుల్ అగ్నేష్ అమిత్రాజ్, మంచి నేమ్ అండ్ ఫేమ్, మంచి వ్యూస్ యూట్యూబ్లో అని చెప్పి రాసి దాన్ని ఫోల్డ్ చేసి
దాంట్లో తేనెలో డిప్ చేసేయాలి. ఓకే. డిప్ చేసేసి 9 గురు గింజలు దాంట్లో వేసేయాలి. ఓకే. వేసేసి మూత పెట్టేసి నువ్వు ఒకవేళ నువ్వు ఎంప్లాయీ అయితేనేమో ఆ ఎంప్లాయీ టేబుల్ మీద పెట్టుకోవాలా? ముందన్న పెట్టుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఎక్కడైనా నైరుతి మూలలో పెట్టాలి. నైరుతి మూల. నైరుతి మూలలో అది వర్క్ ప్లేస్ లో అయితే మన టేబుల్ మన మీద టేబుల్ మీద పెట్టుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. కనపడేటట్టు నలుగురు కనపడేటట్టు పెట్టుకోవచ్చు. బిజినెస్ ఏరియా అయినా లేకపోతే ఆఫీస్ లో అయినా ఆఫీస్ ఎక్కడైనా. ఎక్కడైనా ఓకే. పెట్టుకోవచ్చు. ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాలండి? మళ్ళీ నీకు ఎప్పుడైతే తగ్గింది అనిపిస్తే ఓకే, మళ్ళీ మార్చు. అప్పుడు మళ్ళీ మార్చాలి. అది సేమ్ ఎక్కడైనా చిన్న సైజ్ చాలు కదా చిన్నది తేనె బాటిల్. అవి మళ్ళీ అది ఏం చేయాలి, తేనె గురు గింజలు అన్నీ కూడా ఏంటన్నా చెట్టు దగ్గరే వేసేయాలి. ఓకే, మళ్ళీ ఫ్రెష్ మార్చుకునేటప్పుడు అలా చెట్టు కింద వేసేయాలి. అంటే తేనె డబ్బా బాటిల్ కూడా పేపర్లు అన్ని బీకేయాలి, ఓకే. ప్లేన్ చేసేయాలి. ఓహో, ప్లేన్ చేసి ఇవన్నీ వేసి ఎదురుగా కనపడేలాగా పెట్టుకోవాలి. కనపడేటట్టు. ఇంకోటి ఉంటుంది, ఇది జస్ట్ ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఏదో నీకు చాలా ఇష్టమైన వ్యక్తి, ఫ్రెండ్, మళ్ళీ లవర్స్కి కాదు ఇది, నేను మళ్ళీ చెప్తున్నాను, లవర్స్కి కాదు ఇది. ఒక వ్యక్తి నాకు చాలా ఇష్టం, నా ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్షిప్, నాట్ ఎ లవ్ రిలేషన్, అది కాదు, ఓన్లీ ఫ్రెండ్షిప్ కోసం నేను చాలా ఇష్టపడ్డా ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి నాకు ఒక మిత్రుడిలాగా నాకు చాలా ఇష్టం. నాతో మాట్లాడతలేడు, ఏమైందేమో ఉన్నట్టు నా మీద ఎవరో ఏది చెప్పారు. సో నాకు చిన్నప్పటి నుంచే నా దోస్త్ ఒకడు ఉండే, మాట్లాడతలేడు నాతోటి, అన్ని చుట్టాలు కావచ్చు ఎవరైనా. అప్పుడు ఏం చేయాలంటే శుక్రవారం రోజు ఏదైనా ఒక సబ్బు కొనుక్కరు, సబ్బు, సోపు, చిన్నది ఒకటి బకెట్ తీసుకో, కుదిరితే ఎల్లో కలర్ బకెట్ ఒకటి కట్టే, కర్ర. ఇంకోటి దబ్బడం అంటాం, ఐడియా ఉందా? దప్పలం, సూది, దబ్బడం, బస్తాలు కుడతారు, అది ఒకటి తీసుకొని ఆ పర్సన్ పేరు ఆ సబ్బు మీద రాయి. ఎక్కడైతే ప్లేన్ ఉంటుందో ఫ్రంట్ పేరు ఏదో ఒకటి ఉంటుంది, ఆ బ్యాక్ సైడ్ ప్లేన్ ఉంటుంది, అక్కడ పర్సన్ పేరు రాయి. నాతో మాట్లాడాలి, మళ్ళీ నా దగ్గర రావాలి అని చెప్పి దాంతో రాసి బకెట్లే నీళ్ళు నింపు, మూత పెట్టి, ఏంటైనా వెలుతురు కొట్టకుండా ఉండే దగ్గర పెట్టేసి, దాన్ని ఒక 4-5 రోజులకు ఒకసారి ఓపెన్ చేయి. ఆ కర్ర పక్కన పెట్టుకున్నాగా ఆ కర్రది దాన్ని మిక్స్ చేయి, తిప్పు, నువ్వు రా మాట్లాడరా అని దాన్ని అట్లా తిప్పుతా ఉండు. అప్పుడు ఆటోమేటిక్ వాటి ఆలోచన అనేది నీ దిక్కు మలుతుంది. అదొకటి. ఇంకో రెమెడీ ఏంటంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రిలేషన్లోకి. సార్ ఇప్పుడు మస్తు ఇష్టపడ్డాడు అమ్మాయిని, కానీ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయింది, లేదంటే విడిపోయారు, మర్చిపోలేకపోతుండు, తాగుతుండు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండు, ఇట్లా కూడా ఉంటారు చాలా. సో వీడికి ఏం చేయాలంటే ఈ సేమ్ ప్రాసెస్, కాకపోతే గ్రీన్ కలర్ సోప్ ఏదైనా తీసుకోవాలి. అది సేమ్ నీకేముందో అది రాయి. వీడు మర్చిపోవాలి, అమ్మాయి గురించి మర్చిపోవాలి, మళ్ళీ మంచి పని చేసుకోవాలి, ఏముందో అది రాయి. రాసేసి దీన్ని ఏం చేయాలంటే ఏదైతే గ్రీన్ కలర్ సోప్ ఉందో దీన్ని లైట్ హీట్ చేయాలి పెంక మీద అటు ఇటు హీట్ చేయాలి. ఏదైతే మనం లైట్ పొయ్యి మీద వేడి చేయాలి. కొంచెం అది రాసింది కదా, అది ఇట్లా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా సబ్బు ఉంది కమ్మా, ఇక్కడ రాసినావు కదా, దీన్ని కొంచెం లైట్గా పెంక మీద పెట్టి ఇట్లా కొంచెం అటు ఇటు రబ్ చేయి. చూడు అది నువ్వు ఏడదాకైతే రాసినావో అది మొత్తం వెళ్ళిపోయిందా, ఇక్కడ పెంక మీద వచ్చేస్తుంది, అది లిక్విడ్ రూపంలో. అది ఏదైతే వెళ్ళిందో ఆ లిక్విడ్ రూపంలో అది తీసుకెళ్ళి వాడికి ఇక్కడ మసాజ్ చేయి, చెస్ట్ దగ్గర, గర్ల్ అండ్ బాయ్. అట్లా కనీసం ఒక 3 Fridays చేసి చూడు, వాడి మైండ్లో నుంచి అది మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది. ఇదేంటంటే శుక్రుడు, శని, కుజుడు. శుక్రుడు ఏం చేస్తాడు, మూవ్ ఆన్ గారా, నీకన్నా ఇంకా దానికన్నా బెటర్ దొరుకుతుంది, వాడికన్నా బెటర్ దొరుకుతుంది, మనసు మారుస్తుంది. శని ఏం చేస్తాడు, మనం ఇంట్లో కూర్చుంటే ఎట్లా, మరి 7 కిలో వస్తే పైసలు ఏం చేయాలి అనేది మానసికంగా మారుస్తాడు శనిదేవుడు. చల్ దీని అమ్మ నాకేమైందా, నేను మంచి లేరా, ఫిజికల్గా కుజుడు నాకేం తక్కువైంది, దానికే నా ప్రాప్తి లేదేమో, చల్ కొని నడుపా పని చేసుకుందాంపా అన్నట్టు ఆలోచన. నేను చెప్పటమే కాదు, దాన్ని ఎన్నుకున్న సైన్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు అంటారా అది రుద్దేస్తాడు మర్చిపోతాడా, చేసి చూడరా భయ్, నేను ఎంతోమందికి చెప్పినా నువ్వు చేసి చూస్తే కదా నీకు అర్థమయ్యేది. అది కాకుండా ఉత్తనే మాట్లాడుకుంటూ అది అవుతుందా ఇది అవుతుందా అంటే ఏదైనా పాసిబులే ఉంది.
తంత్రశాస్త్రంలో దునియా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు సింపుల్ ఒకటి నీకు చెప్తా, నీకే విచిత్రం అనిపిస్తుంది కానీ ఎంతో మంది షాప్ ముంగడ గుమ్మడికాయలు కడతారు. అవును. మురిగిపోతున్నాయి సార్, గుమ్మడికాయలు మురిగిపోతున్నాయి, అది ఇది అని అంటారు. కుళ్ళిపోతున్నాయి మురిగిపోతున్నాయి అంటారు. అట్లా నువ్వు చాలా మంది ఏదేదో చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా చెప్పిన పసుపావాలు కాల్చండి, వామ కాల్చండి, జీలకర్ర నీళ్ళు ముందు పోసుకోండి, ఇట్లాంటి రెమెడీస్ ఉన్నాయి. కానీ దానికన్నా యాంటీ ఒకటి ఉంటుంది. అది ఒక రహస్య తంత్ర పరిహారాలలో ఒక సీక్రెట్ ఉంటుంది. ఏంటిది అంటే మనకి ఎక్కడైతే బాబా టెంపుల్ ఉందో ఆ బాబా టెంపుల్లో ఏం చేయాలంటే పిడకలు, ఇవాళ రెడీమేడ్ పిడకలు వస్తున్నాయి, ఆ పిడకలు తీసుకోవాలి. ఒక 3 పిడకలు తీసుకొని మంచి దానికి నెయ్యి మంచి దానికి అప్లై చేయాలి. అప్లై చేసేసి ఆ 3 మీద ఒక్కొక్క రూపాయి కాయిన్ పెట్టి అక్కడ ధుని కాలుతుంటది కదా, దాంట్లో పెట్టేశారు. అది మొత్తం కాలిన తర్వాత ఆ 1 రూపీ కాయిన్ దగ్గర ఎంత బూడిద ఉందో అది కలెక్ట్ చేసుకో. ఆ రూపాయి కాయిన్ కలెక్ట్ చేసుకో, ఆ 3 రూపాయలు కలెక్ట్ చేసుకో, ఆ బూడిది కలెక్ట్ చేసుకో. ఆ కలెక్ట్ చేసుకొని వచ్చి ఆ బూడిది షాప్ ముందు జల్లు. ఆ బూడిది షాప్ ముందు జల్లేసి ఆ 3 రూపాయి సిక్కలు ఏదైతే ఉన్నాయో, నీ షటర్ అనుకో, షటర్ లోపల పొంటి డబుల్ సైడ్ 2 సైడ్ స్టిక్కర్ అతికేసి ఆ షటర్కి 1, 2, 3 లోపలంగా పెట్టుకో. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మార్చుకో. ఇది రహస్య తంత్రం. ఇది నేను ఎవరు బయటకి ఇప్పటిదా చెప్పలేదు. సీక్రెట్ రెమెడీస్ ఇది ఎంతో మంది ఇది మారోడీస్ ఎక్కువ పాటిస్తారు. ఇది వాళ్ళకి సీక్రెట్ ఇది. కొంతమంది ఉంటారు ఇప్పుడు, సరే ఇప్పుడు మన సోదరులు ఎంతసేపు మన వాళ్ళకే చెప్తున్నాం. ఇప్పుడు మన ముస్లిం సోదరులే ఉన్నారు, వాళ్ళు పాపం టెంపుల్కి వెళ్ళలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? ఏం లేదు, సింపుల్ ఒకటే, తమలపాకు తీసుకోండి, దర్గాకి వెళ్ళండి, 3 తమలపాకులు తీసుకోండి, 3 సిక్కలు తీసుకోండి, మంచిగా అక్కడికి వెళ్ళండి. దర్గాలో అది అదే వాళ్ళది అది చిన్నది ఉంటుంది మా దర్గాలో, అది వాళ్ళది ఏమంటారంటే క్లాత్ వేసి ఉంటుంది, మజార్ అంటారు. మజార్, ఆ మజార్ దగ్గర అది పెట్టి 3 తమలపాకులు కాయిన్స్ పెట్టేసి ఒక ఆయతు దువా చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఫాతిహా ఎక్కిచ్చేసి అవి తీసుకొచ్చి ఆ రూపాయి కాయిన్స్ తమలపాకులో పెట్టి కట్టే, ఎరుపు రంగు దారంతో కట్టి నీ షటర్కి అది క్లిప్స్ కొట్టి ఆ 3 హ్యాంగ్ చేసుకో లోపల. ఎన్ని రోజుల పాటు మార్చుకోవాలంటారు? వాళ్ళైతే 41 days. కొంచెం ఎండిపోతుంది కదా, మార్చుకోవాలి మళ్ళీ. మనమైతే అది కాలింది కదా, కాలింది బాబా దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం, స్టిక్ చేసేస్తాం. 3 monthsకి ఒకసారి మార్చుకుని టెన్షన్. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇప్పుడు చాలా తంత్రశాస్త్రంలో అప్పులు తీరటానికి కూడా ఒకటి చెప్తా, చెప్పండి. ఇవన్నీ ఇప్పుడు అన్ని రెమెడీస్ వాళ్ళు వినరు. ఎక్కడ ఈ అమ్మాయి ఎక్కడ వేరే వాళ్ళు కూడా అనుకుంటారు, ఎక్కడ ఏ బుక్ చదివి చెప్తుండ్రు వాళ్ళు కూడా విచిత్రం అవుతారు. సో ఇంకోటి ఏంటంటే తంత్రశాస్త్రంలో నువ్వేం చేయాలంటే ఒక గురువారం రోజు, థర్స్డే రోజు ఒక 7 రూపాయలు ఏడికెళ్ళైనా కలెక్ట్ చేయి బెగ్గర్స్ నుంచి. 7 రూపాయలు, 1 రూపీ కాయిన్సే ఉండాలి, 7 ఉండాలి. 7 కలెక్ట్ చేసుకో. ఒకటి మంచిగా ఒకళ్ళ దగ్గర నుండి తీసుకో, వేరు తీసుకోవాలి. 7 ఎందుకు అంటే 7 అంటే కేతు అంటే అకాల ధన ప్రాప్తి, అకాలంగా ఏదైనా కలిసి రావాలి. సో మంచిగా ఇది 7 రూపాయి కాయిన్స్ తీసుకురండి, మంచిగా ఒక ప్రమిదలో 7 రూపాయి కాయిన్స్ వేయండి, దాంట్లో కొన్ని పసుపావాలు వేయండి, దాల్చిన చెక్క ముక్క వేయండి, కొంచెం షుగర్ వేయండి, కర్పూరం వేసి కాల్చేయండి, బాగా మండనియండి. నేను మంటతోటి ఎందుకు పరిహారం చెప్తున్నా అంటే, మంట అంటేనే కుజుడు కదా, కుజుడు వస్తేనే అప్పులు తీరేది. సో కాయిన్స్ కాలనివ్వండి, కాలిన తర్వాత దాన్ని అట్లనే వదిలేయండి, చల్లగా కానివ్వండి. చల్లగా అవ్వాలి, చల్లగా అయ్యేంత వరకు అక్కడనే పెట్టేసేయండి, ఏదైనా మూలకు పెట్టేయండి. అవి చల్లగా అయిన తర్వాత ఆ కాలిన బూడిదతో సహా కాయిన్స్ ఏదన్నా గ్రీన్ కలర్ బట్టలు వేసుకోండి. వేసుకున్న తర్వాత దాంట్లో ఒక 5 ఇలాచీలు వేయండి, మళ్ళీ ఒక దాల్చిన చెక్క ముక్కేయండి, మంచిగా అది ఎరుపు రంగు దారంతో కట్టేసేది. మంచిగా చేతిలో పట్టుకొని అనుకో, నాకేదో ఒక ఇన్కమ్ సోర్స్ నేను స్టార్ట్ చేయబోతున్నా, మంచి అందులో సక్సెస్ ఉండాలి, అక్కడ నుంచి వచ్చిన డబ్బుతోటి నేను మంచిగా అప్పు కట్టాలి, మంచిగా మనసులో అనుకొని దాన్ని లాకర్లో పెట్టండి. అప్పుడు చూడండి మనకు అట్రాక్షన్ పవర్ అనేది వస్తుంది. ఎన్ని రోజుల పాటు అలా ఉంచేసేయాలి? 6 monthsకి ఒకసారి ఉంచేయచ్చు. 6 monthsకి ఒకసారి అట్లా మళ్ళీ తీసి సేమ్ ప్రాసెస్ అది చేసి మళ్ళీ చేసుకోవచ్చు అట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కానీ
ఈ మన సంక్రాంతికి ఇప్పుడు మనం భోగి వేస్తాం. అవును. భోగిలో కొన్ని రకాల వస్తువులు వేయటం వల్ల కూడా నీకు అప్పులు పోతాయి. ఓకే. మిరియాలు లాంగ్ టర్మ్ ఏదైతే ఇట్లా గుప్పెడు మిరియాలు తీసుకొని మంచిగా నీ మనసులో కోరుకొని దాంట్లో వేసేసేయాలి భోగిలో. ఓకే. లేదనుకుంటే నన్ను హోమం జరుగుతుంది తీసుకపోయి మిరియాలు తీసుకుని మిరియాలు తీసుకపో ఆడ హోమం మండుతున్న దాంట్లో వేసేసి ఓకే. అట్లా వేయనియరు కానీ వేస్తే బెటర్ గుళ్ళ కాబట్టి వేస్తే పోతాయా సార్ అప్పుడు? ఓకే, తీరుతాయి. సోర్స్ అనేది ఏదో స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు మనం మెల్లమెల్లగా దాని నుంచి మనం బయటపడవచ్చు. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోరు, ఇప్పుడు ఎక్కడైనా సరే కానీ అన్నదానం జరుగుతుంది అనుకో, అక్కడ ఏం చేయాలి? సొరకాయలు దానం చేయాలి. ఓకే. అవునా? వెజిటేబుల్స్. ఎందుకు సార్ సొరకాయ? ఈ కేతు వస్తేనే నీకు ఏదైనా తొందరగా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఓకే. తొందరగా దూసుకెళ్ళిపోవాలంటే కేతు. నైట్ ఫేమ్ ఇవ్వాలంటే రాహు. కానీ నైట్ ఫైనాన్షియల్గా ఏదైనా దూసుకెళ్ళిపోవాలి, ఈ బిజినెస్లో రావాలి అంటే కేతు బాగుండాలంటే. అలాగే వంకాయలు ఇవ్వాలి. వంకాయ, సొరకాయ ఇట్లాంటి వస్తువులు ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు ఇస్తే మంచిది. ఇంకోటి ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వాలి. ప్లాస్టిక్ బుధుడు. సో బుధుడిని కమ్యూనికేషన్ ఇస్తాడు. ఓకే, మాట్లాడే స్కిల్స్ ఇస్తాడు. ఆ మాటతో ఆ పని చేసుకొని కమిషన్ తీసుకోవచ్చు. అలా కూడా ప్లస్. రియల్ ఎస్టేట్ అంటే అదే కదా వాళ్ళకి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు ఇట్లా ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, గ్లాసెస్ ఇచ్చినావు, మంచి ఒక పొజిషన్కి వచ్చినావు, మంచి ఒక డీల్ అయింది. అప్పుడు ఏం చేయి, గ్లాసెస్ సెట్ ఒకటి ఎక్కడన్నా గిఫ్ట్ అనాథాశ్రమంలో. ఓకే. కప్పులు, స్టీల్ గ్లాసెస్ గ్లాస్ మెటీరియల్, కప్పులు లేదా నీళ్ళు తాగే గ్లాసులు, సంథింగ్ ఏదన్నా అట్లా గ్లాస్ వస్తువులు అక్కడ ఇస్తా ఉన్నాం. ఇంకోటి చెప్తా, చాలా మందికి ఏంటంటే బిజినెస్ లో అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, కానీ ఏదో ఒకటి మేనేజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టాలి, ఇక్కడ నుంచి తెచ్చి అక్కడ పెట్టాలి, ఇదే జరుగుతుంది. కానీ లాస్లో లేను, సర్వైవ్ అవుతున్నా. వాళ్ళకి బెస్ట్ రెమెడీ ఏంది? నువ్వు ఎన్ని చేసి ఉంటావు, ఇది ఒక్కటి చేస్తుడు. మీ ఇంటి దగ్గర ఎవరైనా సరే కానీ చిన్నపిల్లోడు పుట్టి అప్పుడే దొగ్గాడుతుంటాడు కదా, వాడికి వాకర్ కొని ఆడెంత రుద్దితే ఇక్కడ నీకు బిజినెస్ అంత లేస్తుంది. వాళ్ళకి అట్లా చేసి చూడు, నీకు 100% నీకు రిజల్ట్ ఉంటుంది. అట్లనే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మా డాడీ దగ్గర ఉంది, ఇది జనరల్ ప్రాబ్లం, ఇది మా డాడీ దగ్గర ఉంది కానీ నాకు ఇస్తలేడు, ఇట్లా కూడా అంటారు కొంతమంది. మా డాడీ పీసోడు, అసలు నాకు ఉన్నాయి ₹1,00,00,000 ₹10,00,000 ఈ డాడీని బిజినెస్ పెడతా అంటే ఇస్తలేడు అంటే. అట్లాంటి వాళ్ళు కూడా ఎన్నో రెమెడీస్ చేసి ఉంటారు కానీ కాదు. వాడు రాగానే డాడీ ముందు పోగానే వాళ్ళ డాడీకి ఒక బీపీకి వచ్చేస్తాడు, పరా లేవు అదంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? సింపుల్, నీ బడ్జెట్లో చిన్నదో పెద్దదో ఇత్తడి గంట, ఓ గంట కొని ఇత్తడిది తీసుకుపోయి చక్కగా ఆంజనేయ స్వామి గుళ్ళో కట్టే. అప్పుడు అడుగు డాడీని డబ్బులు, ఎందుకు ఏడు చూడు. అప్పుడైతే ఒప్పుకుంటారంటారు. అంత ఇంత 10 అడిగిన దగ్గర 5 ఇస్తారు. అప్పుడప్పుడు ఇది గంట కట్టిన తర్వాత ఆదివారం కుదిరినప్పుడల్లా కొన్ని పాలు తీసుకో, కొన్ని వాటర్ బాటిల్, కొన్ని పాలు కొన్ని వాటర్ బాటిల్ తీసుకో, మర్రి చెట్టు ఎక్కడుంటే ఆడికి వెళ్ళిపో. ఆ మర్రి చెట్టుకు మంచిగా ఆడ పోయి నీళ్లు పాలు సమర్పించు. తండ్రి మా నాయన బుద్ధి మారాలి, నాకు ఇవ్వాలి, మంచి నాతో రిలేషన్ బాగుండాలి అని చెప్పి మంచి దండం పెట్టుకో. మంచి కుదిరితే ఆ చెట్టును పట్టుకొని 2 నిమిషాలు హోల్డ్ చేయి, నీ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. అప్పుడు నువ్వు డాడీ ముందుకు పోయినా ఆయన ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాడు. ఎవరైనా నేను చెప్పేది ప్రాక్టికల్గా చేసి మీరు వచ్చి కామెంట్ పెట్టండి, అప్పుడు మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి అప్పులు జరగడానికి ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒకసారి మన జాతకం చూస్తే ముందే చెప్పగలుగుతా, అమ్మా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ వద్దు, లాస్ అవుతుంది, మళ్ళీ అప్పులు అయితే మళ్ళీ అప్పులు కట్టాలంటే నీ వల్ల కాదు. అందుకనే జాగ్రత్త. ఇదేంటంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, నేను బండి కొనొచ్చా, ఈ టైంలో నేను బాబుని ఫారెన్ పంపించవచ్చా, లేదంటే నేను ఈ టైంలో ఇల్లు కొనుక్కోవచ్చా, ఫ్లాట్ కొనాలా, ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మంచిదా, లేదంటే ఈ టైంలో నేను కట్టిన ఇల్లే కొనుక్కుంటే మంచిదా, ఇవన్నీ తెలుసుకోవడానికి మా జాతకము. ఉద్యోగాలు వేస్తే వీటిలో నమ్ముకొని కూర్చొని అంటలే, కానీ ఏమో నీకు తెలియదు. ఇప్పుడు ₹1,00,00,000 దగ్గర పెట్టినాము, నీకు శనిలో రాహు జరుగుతుందేమో, పోతాయి అవి. అదేదో తెలుసుకొని పెడితే అయిపోతుంది కదా. అందుకనే ఒక ఎక్స్పర్ట్ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని కలిస్తే, అలాగే తంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళని కలిస్తే ఎక్కడ మంత్రం, ఎక్కడ యంత్రం, ఎక్కడ తంత్రం అనేది తెలియాలి. ప్రతిసారి తంత్రమే నేను చెప్పా, ఒక్కొక్కసారి యంత్రము చెప్తా, ఒక్కొక్కసారి మంత్రం కూడా చెప్తా. డిపెండ్ వాళ్ళకి ఎట్లా మనం తొందరగా రిజల్ట్ ఇవ్వగలుగుతామో చూసిన తర్వాత గైడెన్స్ అనేది నేను ఇస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్పుల పాలు కాకుండా మంచి ఇల్లు కొనుక్కొని ప్రశాంతంగా ఉండాలి అంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయండి. తప్పకుండా సార్.
సో విన్నారు కదా, అప్పులు అనేవి ఎందుకు అవుతాయి అసలు. ఇంకా అయితే సార్ చాలా చాలా రెమెడీస్ చెప్తూ వచ్చారు. మీరు ఇవన్నీ తప్పకుండా పాటించి ఎలా అనిపించింది, మీకు రిజల్ట్ వచ్చిందా లేదా, ఎంత పర్సంటేజ్ రిజల్ట్ వచ్చింది అన్నది కూడా మాకు కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా తెలియజేయండి. దానివల్లనే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా సార్ని కన్సల్ట్ అవ్వాలి, మీ పర్సనల్ చార్ట్ చెక్ చేయించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే.